సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మాఘమాసం వస్తుంది. పవిత్రమైనటువంటి మాఘమాసం యొక్క ప్రత్యేకత విశిష్టత తెలుసుకుని మాఘమాసంలో మీరు నిర్వర్తించాల్సినటువంటి పూజాది కార్యక్రమాలు తెలుసుకునే ఉద్దేశంతో సహజంగా మనకు చాంద్రమానాన్ని ఉద్దేశించి చంద్రుని ఆధారంగా చేసుకుని మఖా నక్షత్రంలోనికి చంద్రుడు ప్రవేశించగానే మాఘ పౌర్ణమి ప్రారంభమవుతుంది. ఆ రోజున మనం మాఘ పౌర్ణమి జరుపుకుంటాం. ఆ మాసానికి మాఘమాసం అని పేరు పెడతాం. ఈ రకంగా చంద్రుని ఆధారంగా తెలుగు మాసాలన్నీ కూడా మనకు ఆయా నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని మాసాల పేర్లు వస్తూ ఉంటాయి. సో మాఘమాసం రావడానికి మఖా నక్షత్రంలోనికి చంద్రుడు ప్రవేశించడం ప్రధాన కారణమవుతుంది. 2025 ఫిబ్రవరి నెల 12వ తారీఖు బుధవారం రోజున మాఘ పౌర్ణమి మనకు వచ్చింది. మరి 2025 జనవరి నెల 30వ తారీఖు గురువారం నుండి 2025 ఫిబ్రవరి నెల 27వ తారీఖు గురువారం వరకు మాఘమాసం మనకు వచ్చింది. మాఘమాసము అంటే సహజంగా తెలుగులో అగము అంటే పాపము అని అర్థం. మా అగము అంటే పాపము లేనిది, పాపము కానిది అని అర్థం. మాఘము అనగా పాపము నశింపచేయునది లేక పాపము ప్రక్షాళన చేసుకోదగినది, పాపము ప్రక్షాళన చేసేది అనే అర్థములో మాఘమాసానికి మనం పవిత్రమైనటువంటి అర్థాన్ని మన పెద్దలు చెప్పడం జరిగింది. ఈ మాఘమాసంలో ప్రధానంగా మనము సూర్యోదయానికి ముందే నిద్రలేసి నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ ఆచరించేటువంటి విధి విధానాల్లో మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది. అవకాశం ఉన్నవారు ఆ రకంగా సూర్యోదయానికి ముందే మాఘమాసంలో నదీ స్నానం కానీ, అన్ని నదులు సముద్రంలోనే కలుస్తాయి కనుక సముద్ర స్నానం కానీ చేసి పుణ్యఫలాలను పొందవచ్చు. అవకాశం లేని వారు చిన్న చిన్న చెరువుల్లో కానీ లేకపోతే వ్యవసాయ పొలాల్లో కానీ, వ్యవసాయ పొలాలకు సంబంధించిన చిన్న కాలువల్లో కూడా మనకు అందుబాటులో ఉన్న చోట మన పొలాల దగ్గర స్నానం ఆచరించి ఈ నదీ స్నానంలాగా మనం భావిస్తే ఈ పవిత్రమైనటువంటి ఆ స్నానం వల్ల వచ్చేటువంటి పుణ్యఫలాన్ని మనం పొందవచ్చు. అలాగే మాఘమాసం అంతా కూడా పవిత్రంగా భావించినప్పటికీ మాఘమాసంలో మనకు ప్రధానంగా మాఘ పౌర్ణమి, అలాగే రథసప్తమి, అలాగే మాఘ పంచమి అనే 3 పర్వదినాలు ఉన్నాయి, పండుగలు ఉన్నాయి. వాటిని నిర్వర్తించుకోవడం వల్ల కూడా పుణ్యఫలాలను మనం పొందవచ్చు. ఈ మాఘమాసంలో ఉదయము సాయంత్రము కూడా మనము నువ్వుల నూనెతో దీపారాధన చేయాల్సి ఉంటుంది. అలాగే నువ్వులు బెల్లం కలిపినటువంటి పదార్థాలతో భగవంతునికి నైవేద్యం చేయడం, అలాగే మన బంధుమిత్రులకు దాన్ని మనము దానం చేయడం వల్ల కూడా మంచి పుణ్యఫలాలను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పవిత్రమైనటువంటి మాఘమాసం అనగా 2025 జనవరి 30వ తారీఖు గురువారం నుండి 2025 ఫిబ్రవరి నెల 27వ తారీఖు గురువారం వరకు ఉన్నటువంటి ఈ మాఘమాసంలో నదీ స్నానాలు చేస్తూ నూనెతో దీపారాధన చేస్తూ ఉదయము సాయంత్రం అంతా కూడా ఈ నువ్వులు బెల్లంతో చేసిన పిండి పదార్థాలను భగవంతునికి నివేదన చేస్తూ మనకు ఈ మాఘమాసంలో వచ్చేటువంటి మాఘ పంచమి, రథసప్తమి, మాఘ పౌర్ణమి పర్వదినాలను జరుపుకుని సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నట్టు మీరందరూ కూడా పాప ప్రక్షాళన చేసుకుని పుణ్యఫలాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.